ఓకే. బట్ ఇన్‌లాస్ హౌస్‌లో ఇలాంటివి ఒకవేళ సపోజ్ అత్తగారు ఉన్నారు. అమ్మ ఇట్లా ఇట్లా చేసుకో, ఇది ఇలా చేసుకో అని చెప్తే అది హరాస్మెంట్ కింద ట్రీట్ చేసే ప్రస్తుత పరిస్థితుల్లో మదర్స్ చెప్తే ఒక ప్యాంపర్‌నెస్, బిడ్డ పైన తల్లికి ఉండే ప్రేమ, తల్లి పైన కూతురుకుండే ఆప్యాయత ఇవి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇబ్బంది పడుతుంది ప్రెగ్నెంట్ ఉమెన్సే కదా. ఎండ్ ఆఫ్ ద డే ఈ ఇష్యూస్కి ఆస్కారం ఇస్తుంది ఈ యంగ్ జనరేషనే కదా. వాళ్ళకెలా ఇది అవేర్నెస్ రావాలంటారు? వాళ్ళకి అవేర్నెస్ రావాలి. ఎందుకంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ ఒకటే చెప్తాను, హోమ్ కుకింగ్, ఇంట్లో వండుకున్నదే తినాలి, ఖచ్చితంగా క్వాలిటీ ఉన్న ఫుడ్సే తీసుకోవాలి, ఆర్గానిక్ ఫుడ్డే పర్చేస్ చేయాలి, మిల్లెట్స్, రాగులు, జొన్న రవ్వ, జొన్న రొట్టె, సజ్జ రొట్టె ఇలాంటి ఫుడ్సే తీసుకోవాలి. రైస్ని కట్ డౌన్ చేయాలి. బికాస్ అందరూ వెయిట్ ఎక్కువ ఉన్నారు. వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే మామూలుగా మనం రైస్ తిన్నా ఏం కాదమ్మా, మంచిగా పని చేసుకునే వాళ్ళకైతే ఇంటి పని వంట పని అన్ని చేసుకుని ఏదైనా ఫిజికల్ వర్క్ ఉన్న వాళ్ళకి అన్ని తినమని చెప్తాం. కానీ ఫిజికల్ వర్క్ లేని వాళ్ళకి, దాని తర్వాత బాగా ఓన్లీ ఒక్కటే దగ్గర కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళంతలో వాళ్ళే వండుకోవాలి, వాళ్ళ ఇంగ్రీడియంట్స్ వాళ్ళు తెచ్చుకోవాలి, సెలెక్షన్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్, కాంప్లెక్స్ కార్బ్సే తీసుకోవాలి, ఫ్రూట్స్ కూడా ఎక్కువ తినడానికి లేదు, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి, పప్పు దినుసులు, పప్పు పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి, లెగ్యూమ్స్, లెంటిల్స్, పల్సెస్ ఎక్కువ తీసుకోవాలి, నాన్ వెజ్ కూడా వారానికి ఒకసారి, డైలీ ఎగ్ తినొచ్చు. ఇలా ఫుడ్ మీద అవగాహన ఒకటి, చేసుకునే పనుల మీద అవగాహన ఒకటి చాలా క్రియేట్ చేయాలి. అదేవిధంగా బయటికి వెళ్ళి ఫుడ్ తినడానికి చీట్ డే ఒకటే ఉండాలి. 1 మీల్ ఇన్ అ వీక్ అంతే. 1 మీల్కి మించి చీట్ మీల్ అనేది ఉండొద్దు. ఆ చీట్ మీల్ కూడా ఇవ్వకపోతే మొత్తానికి మోసం వస్తుంది. కాబట్టి 1 చీట్ మీల్ అ వీక్ అనేది మనం పెట్టుకోవాలి. అదేవిధంగా మీరు ట్రావెలింగ్ అనవసరంగా చేయొద్దు. ఎప్పుడైనా చూస్తున్నాను నేను, గత సంవత్సరాలుగా చూస్తున్నాను, నా పేషెంట్స్ నేను యూజువల్గా ట్రావెల్ చేయడానికి ఒప్పుకోను. ఎందుకంటే ట్రావెలింగ్ ఉంటే ఓవర్ ఈటింగ్ ఉంటుంది, బయట ఫుడ్ ఉంటుంది, ఇన్ఫెక్షన్ ఎక్స్పోజర్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది. ఇవన్నీ కూడా పెట్టుకుని అవసరం లేని ట్రావెల్ అయితే చేయొద్దు. అది మదర్స్ హౌస్ అయినా సరే. మదర్స్ హౌస్కి వెళ్తే అయితే వారం రోజుల్లో 2-3 కిలోలు పెరిగేసి వస్తున్నారు. సో ఇవన్నీ చూసుకుని రెస్ట్రిక్ట్, వాళ్ళ లైఫ్ వాళ్ళు బతకాలి, వాళ్ళ కష్టం వాళ్ళు పడాలి, వాళ్ళ బాడీ వాళ్ళ అండర్ ఉండాలి, వాళ్ళ వెయిట్ గెయిన్ కానీ వాళ్ళ ఫిట్నెస్ కానీ వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి. ఇలా కొన్ని స్ట్రాటజిక్ ఇన్ఫర్మేషన్స్ ఇచ్చి వాళ్ళ చుట్టూ, ఒకవేళ వాళ్ళ మదర్ ఇన్ లా వచ్చినా కానీ మొహమాటం లేకుండా మదర్ ఇన్ లాకి చెప్పడం, పనులన్నీ చేయించవచ్చు, మెట్లెక్కొచ్చు, దిగొచ్చు, కింద కూర్చోవచ్చు. అసలు ఎలా ఫీల్ అవుతున్నారంటే మొత్తం మానవాళి ఓన్లీ డైనింగ్ టేబుల్స్, సోఫాలతోనే పుట్టినట్టు ఫీల్ అవుతున్నారు. అంటే కింద కూడా కూర్చోవట్లేదు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో మేము చెప్తాము. కానీ 90% లో రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఫాలో అవుతున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీకి వాళ్ళు మంచి రెస్ట్రిక్షన్స్ చెప్తే వాళ్ళ అవుట్కమ్స్ మంచిగా ఉంటాయి కదా, అందరం అదే ఫాలో అవుదాం అనుకుంటున్నారు. కానీ అలా కాదు. మీరు రెస్ట్ తీసుకున్న అనవసరంగా, మీరు ఎక్కువ తిన్నా అనవసరంగా, మీరు ఎక్కువగా చేయాల్సిన పనులు చేయకుండా తప్పించుకున్న తిరిగినా ఫ్యూచర్లో చాలా ఇబ్బంది, నిజంగానే చాలా ఇబ్బంది. అందుకే నేను ఒక రూల్ పెట్టా, మదర్స్ హౌస్కి పంపించేది లేదు. డెలివరీ సొంతంగా హస్బెండ్ వైఫ్ ఇద్దరే వచ్చి డెలివరీ చేసుకుని ఆ తర్వాత 1 వీక్ తర్వాత ఫాలో అప్ చేసుకున్న తర్వాత వెళ్ళండి. ఆ లోపు మనం ఎంతో కొంత ఈమెని ఎంపవర్ చేయగలుగుతాం. ఆమెతో పాటు ఎవరన్నా వస్తే వాళ్ళకు కూడా మనం చెప్పగలుగుతాం. డెలివరీ అయిన తర్వాత కూడా ఇప్పుడు చాలా పెద్ద ప్రాబ్లమ్స్. ఫుడ్ పెట్టరు, ప్రోటీన్ ఇవ్వరు, మైదా ఇస్తారు, ఎంతసేపు బ్రెడ్ తినమంటారు, పాలు పడతాయని చెప్పేసి, ఇలా మంచినీళ్ళు ఇవ్వరు. సో ఎన్నో రకాల సామాజిక అపోహలతో బాధపడుతున్నాం. ఈవెన్ సిటీలో ఉన్న వాళ్ళు కూడా సేమ్ ఫేస్ చేస్తున్నారు. మేము ఎంత మంచిగా డెలివరీ చేసి పంపిస్తామా, వూండ్ గేపింగ్, వూండ్ హీల్ అవ్వదు, ఒక దగ్గర ఒక కార్నర్ హీల్ అవ్వదు, ఎందుకంటే ప్రోటీన్ తినట్లేదు. ఎవరికైనా కామన్గా వేసేది సూచన మెటీరియల్ ఒకటే, ఇచ్చే యాంటీబయాటిక్ ఒకటే, చేసే మెడికేషన్ కేటగరైజేషన్ డెలివరీ వాళ్ళకి, పోస్ట్ డెలివరీ వాళ్ళకి, ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి సేమ్ మెడికేషన్స్ ఉంటాయి. ప్రత్యేకంగా ఏముండవు. షుగర్ ఉంటే షుగర్ మేనేజ్మెంట్ ఉంటుంది, థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ మేనేజ్మెంట్ ఉంటుంది. కానీ కొంతమందికి హీల్ అవుతుంది, కొంతమందికి హీల్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళు ప్రోటీన్ తీసుకోరు. చాలా డయటరీ రెస్ట్రిక్షన్స్. ఏదో ఎల్లిపాయ కారం అని చెప్పేసి అన్నమే పెడతా ఉంటారు. అన్నం తింటే పాలు వస్తాయంటారు. అన్నం తింటే పాలు ఎందుకు వస్తాయమ్మా? ఇంతకుముందు మరి కొర్రలు తిన్న వాళ్ళందరూ పాలు ఇవ్వలేదా పిల్లలకి? ఇచ్చారు కదా. ఇప్పుడు రైస్ అనేది ఒక ట్రెడిషన్ కింద ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? అంతకుముందు అంతా మిల్లెట్సే కదా ఉన్నాయి. మన ఇండియాలో మిల్లెట్సే తిన్నాం మనం. సౌత్ ఇండియాలో రైస్ అనేది ఇంట్రడ్యూస్ అయింది less than 100 years. అంతకుముందంతా మిల్లెట్సే తిన్నాము.
మిలెట్స్ తిన్నాము, జొన్న రవ్వలు తిన్నాము, జొన్న గట్క తిన్నాము, దాని తర్వాత జొన్న రొట్టె తిన్నాము. ఒక రీజన్ అంతా ఇప్పటికి కూడా రాగి మీద బతుకుతుంది. మరి వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళకి పాలు పడట్లేదా? ప్రపంచం అంతా రైస్ తినరు కదా, రైస్ తినని దేశాలు ఎన్నో ఉన్నాయి, వాళ్ళకి పాలు పడట్లేదా? సో మదర్ ఇన్ లాస్ ప్రపంచంలో అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా స్ప్రెడ్ చేస్తున్నారు. వాళ్ళకి తెలవాల్సింది ఒకటే ఏంటంటే, ఒక డాక్టర్ ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతుంది, ఎందుకంటే వినేవాళ్ళు తక్కువ మంది, మీకు అప్రోచ్ ఎక్కువ ఉంది. సమాజంలో ఆడవాళ్ళకు ఉన్నంత అప్రోచ్ ఎవరికి లేదు. గుసగుస ఊరంతా స్ప్రెడ్ అవుతుంది న్యూస్. అదేదో మంచి స్ప్రెడ్ చేయండి. ఫలానా డాక్టర్ ఇది మంచిది కాదనింది, ఇది మంచిదని చెప్పింది, మరి ఇదే పెడదాం మన పిల్లలకి, ఇలా పెడితే పాలు మంచిగా పడతాయని ఎవరన్నా చెప్తున్నారా? లేదు. అదే వాళ్ళకి ఎవరు చెప్పారో చెప్తారు. ఇంకొకటి నాకు ఒకటి చెప్పు శ్రావణి, నీకు తెలుసు కదా బ్రెడ్ ఎప్పటి నుంచి ఉంది మనకి? కొన్ని ఇయర్స్ నుంచి. అంతకుముందు బ్రెడ్ లేదు కదా, మరి అదేలా బ్రెడ్ తోనే పాలు పడతాయని చెప్తున్నారు? నిజమే. అది వచ్చే అటెండర్స్ కూడా బ్రెడ్ ప్యాకెట్లు తెస్తున్నారు. దాన్ని ఏం చేయాలి? అందులో మైదా ఉంది, అది అస్సలు ఒంటికి మంచిది కాదు, అస్సలు ఆరోగ్యం కాదని ఎంత మొత్తుకున్నా కానీ అసలు అది బ్రెడ్ ఇండస్ట్రీ మామూలు ఇండస్ట్రీగా, అసలు అది పిల్లలకు మంచిది, పెద్దవాళ్ళకి మంచిది. బ్రెడ్ కంపెనీ వాళ్ళందరూ మీ వీడియోస్ బ్యాన్ చేస్తారేమో. చాలా సెన్సేషనల్ వర్డ్ ఇది, ఎందుకంటే బ్రెడ్ రియలీ బ్యాడ్. ఓకే, ఇట్స్ రియలీ బ్యాడ్. నువ్వు చూసినట్టు అయితే ఎంతో మంది యూట్యూబర్స్ చెప్పాలని ట్రై చేస్తున్నారు. వాళ్ళ ప్యాకెట్ మీద లేబుల్ కూడా చదవమంటున్నారు. ఆఖరికి వీట్ బ్రెడ్ లో కూడా ఏముంటుందో చదవమంటున్నారు. నువ్వు చదివితే తెలుస్తుంది. అందులో నీకు మైదానే, వీట్ ఫ్లార్ 10% ఉంటుంది, మైదా మిగతా 90% అది ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ అందులో పామ్ ఆయిల్ ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ ఏ ప్రెగ్నెంట్ ఉమెన్ మంచిది, ఏ డెలివర్డ్ మదర్స్ మంచిది, ఏ పాలిచ్చే తల్లికి మంచిది? అసలు ఎవ్వరికి అది మంచిది కాదు. కానీ ఈ సమాజంలో ఒక అపోహకి ఉన్నంత స్ట్రాంగ్ వైబ్ దేనికి లేదు. మంచికైతే అసలే లేదు. మంచికి నిజంగానే అసలు వైబ్ అనేది లేదు. ఇప్పటికి కూడా ఉమెన్ ఉద్యోగాలు మానేసి ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ అడుగుతూ ఉంటారు. నన్ను మీకు ఏం రోగం వచ్చిందని? ప్రెగ్నెన్సీ ఈజ్ అ ఫిజియలాజికల్ కండిషన్. అంటే ఒక లైఫ్లో ఒక ప్రెగ్నెన్సీ, ఒక పోస్ట్ డెలివరీ ఫీడింగ్ ఇవ్వడం, మళ్ళీ ప్రెగ్నెన్సీ అవ్వడం, మళ్ళీ ఫీడింగ్ ఇవ్వడం, ఇది చాలా కామన్. ఇది ఒక ఉమెన్కి ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. దాంట్లో నువ్వు కూర్చొని బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, వర్క్ మానేయాల్సిన అవసరం లేదు, ఏమి చేయాల్సిన అవసరం లేదు. కోవిడ్ పోయింది కానీ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ పోవట్లేదమ్మా. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ లైఫ్ లాంగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొని కంటిన్యూ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. కానీ వాళ్ళకి ఏమో అర్థం అవ్వట్లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్ నథింగ్ లెస్ టు పాయిజన్. బికాస్ అదే 4 walls ని చూసి మెంటల్ హెల్త్ ఇష్యూస్, ఈటింగ్ డిజార్డర్స్, దెర్ ఇస్ నో గ్రూమింగ్ ఫర్ ఉమెన్. అలాగే ఆ మాయలో పడిపోయి ఉంటున్నారు. దే థింక్ దట్ దే ఆర్ గెటింగ్ టైమ్ in the house, but it is not time in the house. It is getting yourself completely stuck in a దాన్ని ఏమంటారు, ట్రాన్స్ లో బతుకుతారు కదా, అలాగా. అందుకే నేను ఇక్కడ నువ్వు చూసుంటావు ఎంట్రన్స్ లో నో వర్క్ ఫ్రమ్ హోమ్, నో ట్రావెల్ అని పెడతాను. ఎందుకంటే అనవసరంగా ట్రావెల్కి వెళ్ళి ఇలా అవుతున్నారు, అనవసరంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి వీళ్ళు ఇంకా ఒబీస్ అవుతున్నారు, ఇంకా సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆఫీస్కి వెళ్తే అదొక జర్నీ. నువ్వు ఆ జర్నీలో ఏమైనా చదువుకో, పోనీ విను, ఏదైనా మంచిది. నువ్వే డ్రైవ్ చేయవు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్సే ఉన్నాయి. ఓకే, ఆఫీస్కి వెళ్తావు, అక్కడ నలుగురిని కలుస్తావు, 4 చోట్ల మొబిలైజేషన్ ఉంటుంది, ఫిట్నెస్ ఉంటుంది, టాస్క్ ఉంటుంది. టాస్క్ నువ్వు అక్కడే కంప్లీట్ చేసుకుంటావు, ఇంటి దాకా తీసుకురావాల్సిన అవసరం ఉండదు. ఇంటికి వచ్చాక నువ్వు చేసుకోవాల్సిన పనులు చేసుకొని రిటైర్ అవుతావు, నీకు ఒక ఫిక్స్డ్ అవర్స్ ఉంటుంది. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకి అలా ఉంటుందా? వాళ్ళు పని చేస్తున్నారు, కంటిన్యూస్ గా అది నడుస్తూనే ఉంటుంది. ఇట్ హస్ బికమ్ చాలా మందికి మెంటల్ హెల్త్ ఇష్యూస్, సైకలాజికల్ ఇష్యూస్ చాలా కామన్ గా ఉన్నాయి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి. వాళ్ళకి అర్థం కావట్లేదు ఇట్ ఈస్ నాట్ అ బూన్ ఎనీమోర్ అని. ఓకే, రైట్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.